మీకంటే చాలా డమ్మీగా గేమ్ ఆడేవాళ్ళు. మేము వాళ్ళ పేర్లు మీరు చెప్పాలనుకోవట్లేదు, కానీ మీరు చాలా జెన్యున్గా మ్యాక్సిమం మీరు లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ కూడా మీరు రావాలనుకున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ఏంటంటే మీరు సడన్గా సెకండ్ వీకే మీరు ఎలిమినేట్ అవ్వడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము. దీనికి రీజన్ మేమైతే ఆడియన్స్ అంతా సోనియా ఆకుల అండ్ నిఖిల్ పృథ్వీ అనే గేమ్ అయితే అనుకుంటున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం అన్న, బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం. నిన్న మనకి బయట ఎలిమినేట్ అయిన ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం, అబద్ధం. సో నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు. నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడ ఉన్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను. సో హోమ్ సిక్ అవడానికి, హోమ్ సిక్ కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది అని అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా కొంత సింపతి చూపించి సో ఏదో రకంగా వీడిని పంపిద్దాం అంటే నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమంది చెప్పడం జరిగింది. సో వాళ్ళు వీడి మంచిగా అన్నట్టుగానే నాకు అలా చేశారు తప్ప ఎవ్వరూ నా మీద కక్ష కట్టి చేయలేదు. అందరూ ప్రేమతోనే పంపించారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఓట్లతోని మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే నార్మల్ ఓట్లు కాకుండా. మీ రియాక్షన్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో అందరూ కూడా ఒక డిసిషన్ మీదకి వచ్చి సరే వీడికి 2-3 రోజుల నుంచి డల్గా ఉన్నాడు, ఆడలేకపోతున్నాడు, బిడ్డను చూద్దామనే కోరిక వీడికి బలంగా ఉంది, సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది మనం వాడు ఏదో కుట్ర పని చేసిన ఎలిమినేషన్ కాదు. వీళ్ళందరూ నిజంగా ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఎవరిని మీరు తప్పు పట్టకండి. నేను గత 2 రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు, డేట్ తెలియదు. నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ 2 రోజులు ఎప్పుడు ఉండొచ్చు, తనకి ఎట్లా ఉంది, సేఫ్గా ఉందా లేదా, అదే టెన్షను. సో ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా. ఏమీ వచ్చేది కాదు. సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒక్కళ్ళే మాకు కమ్యూనికేషన్ ఆయన వస్తే ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షన్, పిచ్చి కళలన్నీ వస్తుండే. ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషన్లో బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలు అంతే. కానీ ఫస్ట్ టైం అందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పారు. లేదు అదే వాళ్ళు ప్రేమతోనే పంపించారు, బిడ్డ చూసుకోవడానికి పంపించారు. మీ ఒపీనియన్ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉంటారో నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి అక్కడ చాలా మంది రకరకాల. సీత ఒక్కటే మీకు దండేసిందనా మెడలో? అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్ తో. సీజన్ లో ఒక ఉమెన్ కంటెస్టెంట్ కూడా గెలవలేదు కదా, అది కూడా కోరుకుంటున్నారు. బిగ్ బాస్ నడుస్తుంది, సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధమా అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి అన్న. అలా కన్నడ తెలుగు అని ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకరికొకరికి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము, మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమందికి రావడం.